ఇగో ఆంటీ అనిల్ ఎట్లా పడిపోయింది మొత్తం. మా ఇంట్లో చూపిస్తున్నావు పిచ్చి పట్టింది అదయ్యం పట్టిన నీకు ఉండు ఏమైతుందని నాకు అర్థమైతలేదు. ఆ విషయం ఏమన్నా ఉంటే మేము ఇద్దరం మాట్లాడుకోవాలా, కెమెరా పెట్టి అందరి ముందు బ్రేకప్ అని చెప్పిండు. నువ్వు రాత్రి పూటలు వస్తావు నాకు చెప్పవు చెయ్యవు మళ్ళీ పిల్ల వచ్చి చెప్తే ఆమె మీద రివర్స్ అయితే పెట్టాను అనుకో. ఇట్లా పిచ్చి లెక్కలు శేషాలు వేసుకుంటా రోడ్ల మీద వండుకుంటా ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇక నువ్వు బాగు పడవు, ఇంకా కిందనే పడిపోతావు కానీ ఇంకా బాగు పడవు, పైకి రావు ఇక నువ్వు. అర్థమవుతుందా? సో గాయస్ నా అనిల్ అయితే తాగి రచ్చ చేసిండు, మొత్తం గొడవ చేసిండు, తాగి రోడ్ మీదనే వండుకుండు. ఇప్పుడైతే వాళ్ళ మమ్మీకి విషయం తెలియదు నిన్న అనిల్ తాగి ఏమేమి చేసిండో. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీకి పోయి నేను వీడియోనే చూపిస్తాను, ఎందుకంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తాగి అట్లా రోడ్ మీద పడిపోవడం, మనకు పర్సనల్ మనకి ఇష్యూస్ ఉన్నాయని మనకు తెలుసు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, సబ్స్క్రైబర్సే చూస్తారు తాగుపోతూ అని అనుకుంటారు ఎవరైనా కానీ. నాకైతే అస్సలు నచ్చలేదు, వాళ్ళ మమ్మీకి చెప్పొద్దు అని అనుకున్నా కానీ చెప్పకుండా ఉంటే ఇంకెక్కువ చేస్తాడు. అనిల్ ఏం చేస్తున్నాడో వాళ్ళ ఇంట్లోకి కూడా తెలియాలని చెప్పేసి నేను నిన్న అనిల్ వీడియో అంతా తీసుకున్నా తాగి అదంతా. మీకు కూడా పెడతాము లేకపోతే లేదు. సో ఇప్పుడైతే జస్ట్ అనిల్ రియాక్షన్. నిన్న అనిల్ తాగి చాలా గొడవ చేసినాడు నాతోని. సో వీడియో కూడా మొత్తం షూట్ చేయలేదు, ఎందుకంటే తిట్టుకునే వరకు వెళ్ళింది, అందుకని చెప్పేసి ఆడికి ఆపేసినాము. వాళ్ళ ఫ్రెండ్స్ అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు కొంతమంది, ఎవరెవరైతే తాగడానికి తీసుకెళ్ళినారో వాళ్ళు వచ్చినారు, అందుకని కొంచెం ఇష్యూ పెద్ద అయింది. అయినందుకు వీడియో అంతా షూట్ చేయలేదు, జస్ట్ 10 minutes 9 minutes షూట్ చేసినాము. కొంచెం వీడియో అయినా కానీ అనిల్ ఎట్లా పడిపోయిందో ఇప్పుడు వాళ్ళ మమ్మీకి పోయి చూపిస్తా. వాళ్ళ మమ్మీ రియాక్షన్ మొత్తం క్యాప్చర్ చేసి మీకు పెడతా చూడండి. ఇంట్లో వాళ్ళేమో మా మీద ఇంత నమ్మకం పెట్టుకొని మళ్ళీ వీడియోస్కి దానికి అలవ్ చేస్తే మేము చేసే పనులు ఇవి. అందుకని ఇక డైరెక్ట్ వాళ్ళ మమ్మీతోనే మాట్లాడిపిస్తాయి అనిల్తోని. నేను నిన్న నైట్ కూడా ఏం మాట్లాడలేదు, మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చే మాట్లాడదామని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ఆంటీకి ఆ వీడియో చూపిస్తాము. కెమెరా ఆనే ఉండని అనిల్ తీసేయమని చెప్పినా ఆనే ఉండని. అనిల్ వాళ్ళ మమ్మీ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేశారేనా. హాయ్, ఏం చేస్తున్నారు? అదే ఏం చేసింది తెలుసా? ఏం చేస్తున్నావు? ఏమో లోపటి ఉన్నాడు, రాత్రి కూడా ఎప్పుడు వచ్చిందో ఏమో తెలియదు. నువ్వు వండుకున్నాక వచ్చిండు. ఎందుకు వచ్చింది తెలుసా? తాగి రోడ్ మీద పడిపోయింది. నిన్న నమ్మలే, వీడియో పంపిస్తే నేను కూడా నమ్మలే, నిజంగానే తాగి మొత్తం రోడ్ మీద పడిపోయి. నేను చూపిస్తాను వీడియో. ఇగో ఆంటీ అనిల్ ఎట్లా పడిపోయింది మొత్తం. ఫోటోస్ ఉంటారు కదా అక్కడ మొత్తం రోడ్ మీద ఇట్లా పడిపోయిండు, వర్షంలో పండుకుండు. పిచ్చి పట్టిందా? నేను రాత్రంతా ఫోన్ ఎత్తుతలేడు, నేను చూసి మళ్ళా ఇక ఎప్పుడు 12-1 గంట అవుతుంది. నేను అట్లనే అనుకున్నా, చూసి ఫోన్ కూడా ఎత్తుతలేడు. ఇంటికి పోదామని చెప్తే రాలేడు. నిన్న నైట్ రోడ్ మీద మస్తు పెద్ద గొడవ చేసిండు. ఎందుకు దాగినావు అని. అసలు ఏమైంది సాక్షి? ఏం గొడవ? ఆయనకి నేను వద్దంట ఆంటీ సరే అని చెప్పినా, సరే అని నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా తాగి వండుకోవడం ఎందుకు రోడ్ల పైన. ఫ్రెండ్స్ ఆపించినారంట, ఫ్రెండ్స్ ఆపించిరా అని. ఏడిపోయినా రాత్రి? ఏడిపోయినా రాత్రి? ఏడిపోయినావు? లేవు. చెప్పు ఏం చేసావు నిన్న నైట్? ఎట్లా చేసావో మీ మమ్మీకి చెప్పు, చూపించావు. ఏం చేసినావు? తాగినావా నువ్వు? ఇప్పుడు చూపించి నా పిల్ల నాకు చుచ్చులోటానికి వస్తున్నావు. గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు? దేని గురించి? తాగడే అలవాట్లేదు, ఇదే కొత్త రోడ్ మీద దోస్తులు మాట్లాడుతున్నాయి. పిచ్చి పట్టింది అదయ్యం పట్టిన నీకు ఉండు ఏమైతుందని నాకు అర్థమైతలేదు. ఫోన్ ఎందుకు ఎత్తుతలేపరా నువ్వు? ఎప్పుడు 1 గంట దాకా నేను ఫోన్లు చేసుకున్నా పిచ్చి నెలగా లోపట ఇంట్లో బయట ఇట్లా తిరుగుతున్నా. నేను అసలు నన్ను ఏం చేసామనుకుంటున్నావు? నాకు అర్థమైతే పిల్లతో కూడా పెట్టుకుంటున్నావు. మళ్ళీ ఫస్ట్ అసలు మైండ్ లో ఏం పని చేస్తుంది? ఏం నడుస్తుంది? అసలు ఏమనిపిస్తుంది? నాకు అర్థమైతే పడిపోతే కూడా నేను రావద్దంట. అసలు దేని గురించి సాక్షి? మీరు ఎప్పుడు ఇట్లా బిక్కులా
బాగుపడుకుంటూనే ఉంటారా సాక్షి? మీ జీవితంలో బాగుపడేది ఇంకేమైనా ఉందా లేదా మీకు తోటి? అసలు నువ్వు ఏమన్నా పిల్లతోనే ఏం చేసామనుకుంటున్నావురా? మంచిగా ఉండుని, మంచి వీడియో చేసుకుని మంచిగా ఉండుని అని అంటే అటు ఉంటే మంచి బతుకుతారేమో అని అనుకుంటే మొత్తం రోడ్ మీద గుచ్చుకొచ్చేస్తారు మొత్తం. అది మాకే మంచి బతకాలని లేదా? ఉందనే కదా ఏం చేయాలనుకుంటున్నావు అని నువ్వు? అవి నాకు పడతలేదమ్మా. అండర్స్టాండింగ్ ఉంటలేము ఇద్దరం. అవి ఉంటలేదు, నేను ఉంటలేను. దేనికోసం? నువ్వెంత అంటే నేనెంత అంటే మరి ఏదైతుందమ్మా? ఆ విషయం ఏమన్నా ఉంటే మేము ఇద్దరం మాట్లాడుకోవాలా. కెమెరా పెట్టి అందరి ముందు బ్రేకప్ అని చెప్పిండు. నేను వీడియో పెట్టి ఇట్లా మాట్లాడతారా అని? అరే నీకు ఎవరైనా మనం చేసేసి రాలి బుర్ర పని చేస్తలేదా? నాకు అర్థమైతే లేదా? నాకేం చేస్తారమ్మా తల్లి, నాకేం చేస్తారు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తాగి రోడ్డు మీద అన్నావు అంటే నిజంగానా? అసలు ఎందుకు చెప్తున్నావు మమ్మీ? నాకు అది ఫస్ట్ చెప్పొద్దు. ఎందుకు చెప్తున్నావు? నువ్వు రాత్రి పూటలు వస్తావు, నాకు చెప్పవు, చెయ్యవు, మళ్ళీ పిల్ల వచ్చి చెప్తే ఆమె మీద రివర్స్ అయితే ఎందుకు పెట్టాను అనుకో మళ్ళీ ఇవ్వకుండా అంటావు. మళ్ళీ చెప్తాది బరోబ్బర్ చెప్తాది. నువ్వు చేసే లెక్క ఏమో చక్కగానే అనుకుంటున్నావా? ఆ దోస్తులను పిలిపి అంటే ఎవరో పిలువు నీకు ఉన్న వాళ్ళు చెప్పినారు తాగినారంట. వాళ్ళు వర్షం పడగానే వీడు పడిపోగానే వాళ్ళు వెళ్ళిపోయినారంట. అలాంటి దోస్తులు ఎందుకురా? మా దోస్తులు మంచోళ్ళు, మా దోస్తులు బంగారాలు. పోయి 10 రోజులు ఉండు, బంగారమో ఏంటో తెలుస్తుంది. ఒక 2 పూట 2 రోజులు పెట్టుకోండి. 2 రోజులు కాదు, 2 నెలలు పెడతారు వాళ్ళు. ఎవ్వరు పెట్టారు. అందుకే రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయినారు. పడిపోయినా ఎవరు నాలు వెళ్ళిపోయినారు. లేకునే అమ్మా నాకు చెప్పేమనుకుంటున్నావు అంటే అమ్మ నేను ఏమనుకుంటా అమ్మా, నాకేం అవసరము? ఏంది అంటే డ్రామా ఏంది నాకు అర్థమైతే. నేను గమ్మున వీడియోలు వేసుకోమనుకుంటే నాతో ఏదో ఒక లొల్లి అవుతుంది అమ్మా. ఏమైతే నాకు ఆ లొల్లి వల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. వాటి ఏమి ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా. సరే ఏమన్నావు? నేను వద్దు అన్నావు కదా, వద్దు అనగా నేను వస్తలేను కదా. సరే వీడియోల మీద మంచిగా ఫోకస్ చేసి మంచిగా తాయి పడిపోవడం ఎందుకు? నిజమే కదరా, కరెక్టే మాట్లాడుతుంది. మళ్ళా అంటే లాస్ట్ కోసం ఇద్దరు ఒకటి నీ తప్పైతే తప్పు లేదా? ఇప్పుడు నువ్వు ఏమన్నా వద్దు అని చెప్పినా కానీ నన్ను వదిలేసి మంచిగా వీడియోలు చేసుకో. తాగడం ఏంది? ఎందుకు నువ్వు ఖరాబ్ అవుతున్నావు? నేను తాగుతున్నా అమ్మా, నేను తాగను. మరి ఎట్లా అంటుందా పిల్ల? ఎట్లా అంటున్నావు చెప్పు. నువ్వు నా దగ్గర వాసన వచ్చింది, నీ దగ్గర నాకు మస్తు నిన్న అర్థమైందా? పక్కన అర్థం కాదు. రోడ్ మీద వండడం ఏంద్రా? నీకు ఇల్లు లేదా, తల్లి లేదా? చూసేట లేదా? అవన్న ఇంట్లో తెలిసే మా అక్క చెల్లెలు వాళ్ళు చూసి ఏమనుకుంటారు అనుకుంటున్నావు? మీ మామకు తెలిసి ఏమనుకుంటాడు? షబ్బాష్ నీ కొడుకు మస్తు బాగా ముందు పడుతుండు, మస్తు చేస్తుడు నీ కొడుకు అంటాడు. సబ్స్క్రైబర్లు ఎవరైనా చూసి ఎంత ఇజ్జత్ పోతుందా ఆంటీ? ఏమైందిరా పిచ్చి పట్టిందా గిట్ల తయారైనావు నువ్వు? నేను గమ్మున వీడియోలు చేసుకుంటామా. చెప్తున్నాను నువ్వు వీడియో చెయ్యి, బాగుపడు. ఇంకా మన పరిస్థితులు ఇంకా సరిగా లేవు, ఇంకా బాగా పడాలా నువ్వు ఫ్యూచర్ లా మంచి కావాలని నేను అనుకుంటున్నా కదా. ఇట్లా పిచ్చి లెక్కలు శేషాలు వేసుకుంటా, రోడ్ల మీద వండుకుంటా ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇక నువ్వు బాగు పడవు. ఇంకా కిందనే పడిపోతావు కానీ ఇంకా బాగు పడవు, పైకి రావు ఇక నువ్వు. అర్థమవుతుందా? ఇంకా వేసుకొచ్చుకుంటున్నా కదా. అసలు అది నా బుద్ధి తక్కువ నీది. ప్రతి విషయంలో నీకు వదిలేస్తున్నా కదా, పోనీ 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 అని బాగా నెత్తి మీద ఎక్కి కూర్చుంటున్నావు. మళ్ళా దానికి వీడియో ఎందుకు పెట్టినావు సాక్షి? మరి నీకు తెలియాలి కదా నువ్వు ఏం చేసినావో. తాగడం ఎందుకని? ఎవరు తీసుకుపోయినా వాళ్ళని పిలిపియు. పడిపోగానే వదిలేయొద్దు నిన్ను. అట్లా అర్థమైందా? పిలిచినాడు జరగని చెప్పినా సైలెంట్ ఉన్నా ఎందుకు చేస్తా నేను? ఎందుకు నేను మన కోసం అనుకో, నాకు కాలు వస్తుంది. నేను చెప్తున్నా ఏందమ్మా నన్ను కొడుతున్నావు? కూర్చో గమ్మున అట్లు మొత్తం పనికిరాని పనులు చేసుకుని తిరుగుతున్నావు. ఏం చేయలేమమ్మీ నేను. ఒక్కసారి పిల్లకే పిచ్చి లేచి వచ్చి ఏం చేయలేదమ్మా, నేను ఏం చేయలేదు. మంచి మాటలు కూడా రావు నాకు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తా నేను చెప్తున్నా. నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు సాక్షి? అనిల్ వీడియో చూపించు. అనిల్ వీడియో అబద్ధం ఉండదు కదా. వీడియో చూపించాలి ఆంటీ. దగ్గుతున్నావు ఎందుకురా? పొడి తగ్గు వస్తుందమ్మా. అది కూడా తగ్గుద్దా? డాక్టర్ దగ్గరమ్మా. ఏం చేసామనుకుంటున్నావు? ఎందుకు చెప్తున్నావు? మా ఇంట్లో ఎందుకు చెప్తున్నావు?
చెప్తా నువ్వు చేసే పనులకి చెప్తా. నువ్వు చేసే పనులకి చెప్పాలా? చెప్పు. ఏం చెప్తావు? తాగి వాడిపోలే నేను నీటగా రోడ్ మీద అర్థమైందా? తాగొద్దు గిట. తాగితే నేనే ఎందుకు పోతున్నావు? నువ్వు కొత్త అలవాట్లు ఏంది? కొత్త అలవాట్లు ఏంది? నీకోసం చేసుకున్నా నీ వల్ల. నేను తాగమని చెప్పినా, నేను బాటిల్ పెట్టినా నీ నోట్లా. గొడవ ఎందుకు వస్తుంది సాక్షి? ఊకే ఆ రోజు మనం రీల్ చేసినామా? రీల్ చేసిన జ్యువెలరీ వీడియో కూడా చేసుకున్నాక నాది నేను మంచిగానే ఉన్నా. చిన్న ఆర్గ్యుమెంట్ అయిన దాని వల్ల వచ్చి వీడియో పెట్టి బ్రేకప్ నాకు వద్దు అన్న తర్వాత నన్ను అంత బాధ పెట్టిన తర్వాత చేసుకొచ్చి ఎదురా మన వీడియోలు తాగడం ఎందుకు ఇంకా? కదా వద్దు వీడియో చేసుకో మంచిగా. అసలు నీ మైండ్ లో ఏం నడుస్తుందని? అసలు నీకు మైండ్ పని చేస్తుందా? ఏం పని చేస్తుంది? మైండ్ పని చేస్తుంది. నువ్వు ఆ పిల్లతో గొడవ పెట్టుకొని వీడియోలో రాకు, నువ్వు నాకు వద్దు అని అంటే నువ్వు వన్ సైడ్ స్టోరీ వింటున్నావు అమ్మా. నువ్వు ఆమె సైడ్ స్టోరీ ఎందుకు వింటలేవు? నాకు అర్థమవుతలేదు. నువ్వు చెప్పు, నా సైడ్ స్టోరీ చెప్పు. ఆమెకు నాకు గొడవలు అవుతున్నాయి. ఆమె అర్థం తీసుకుంటలేదు. గొడవ అయితే నేను కెమెరా ముంగట మన గొడవ. నాకు వీడియో చేయబోదు అవుతలేదు. ఆమెతో వెళ్ళి పడతా వీడియో చేయబోదు అవుతలేదు. ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎన్ని రోజులు చేసి ఇప్పుడు చెయ్యనంటే వాళ్ళ ఇంట్లో ఏమంటారా అని? అరే ఆమెతో అవుతుందంటే మళ్ళీ ఇంట్లో ఏమంటారు? వీడియో చేద్దామంటే నాకు గొడవ అయితే వీడియో వేరు, పర్సనల్ గొడవలు వేరు. ఇవాళ నేను వీడియో చేయలే, అర్థమైందా? వీడియోల దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నాను. నాకు అర్థమైతే లేదు. మీరు వీడియో చేయకుండా మంచిగా ఉండండి, మంచి వీడియో చేయండి, జనాలకు కూడా మంచిగా వీడియో తీసి కంటెంట్ లేదో మంచి చేయరని అంటే అన్ని పనికి రాని గొడవలు చేప్పుడు ఇదే రామాయణం పెడితే ఏం పోతాయి? వీడియోలో పోతున్నాయి ఏమన్నా? మొత్తం వీడియోలు పోకుండా అయిపోయినాయి. మొత్తం జనాలు చూడాలంటే అసలు ఇదిగా ఉండిపోతుంది. మొత్తం మీరు మంచి వీడియోలు చేయండి, మంచి కంటెంట్ చేయండి. గొడవలు గిడవలు పెట్టుకుంటే మీ జీవితంలో బాగా పడలేదు. మంచి వీడియోలు వస్తాయి అనమాట. ఇది ఎవరి ఛానల్ వేస్తున్నా వీడియో? ఎవరి ఛానల్? నా ఛానల్ వేస్తుంది. ఆ తప్పున్నా ఏం కాదన్నా. ఇందులో నుంచి ఇది అయిపోయింది, క్షమించేసండి. ఇప్పటి నుంచి మంచి వీడియోలు చేస్తా. నువ్వు సీరియస్ కాదు, అర్థమైందా? నువ్వు సీరియస్ అయితే నాకు పిచ్చి లేచిన అనుకో. మరి నేను ఉండాలని కదా అని మంచి కంటెంట్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది. అదే కదా నేను చెప్తున్నా. ఇక్కడ మాట్లాడు. సో గైస్ ఇంతవరకు జరిగింది, అందరికీ సారీ చెప్తున్నా. సో ఇప్పటి నుంచి అయితే మంచిగా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి అన్నమాట. చెప్తున్నా కదా. సో గైస్ ఇప్పటి నుంచి అయితే మంచిగా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. ఇంతవరకు జరిగింది మొత్తం అందరికి సారీ చెప్తున్నా. రెగ్యులర్ గా వస్తాయి, నాతో రావు. కొత్త పిల్ల ఎవరు రారు, సాక్షి తప్ప. ఆంటీ కొత్త పిల్లతోని పోయి మాట్లాడేసి వచ్చిండు కాఫీ షాప్ లా. మీరున్నాక వెండి దగ్గర నేను ఎందుకు పోతా? నువ్వు నేను నాకు వచ్చినాయి అనిల్ వీడియోలో నన్ను ఫిక్స్ అని చెయ్యకు. మాట్లాడేసి వచ్చావు నాకు తెలుసు. ఇప్పుడు చెప్పాలా? కరెక్ట్ చెప్పాలా నీకు? ఇప్పుడు చెప్పాలా? ఆ వర్షంలో నేను తాగి అనుకోలే, అర్థమైందా? అది ప్రాంక్. అది పక్కన పోయి మొత్తం పక్కన మందు పోసి అనుకున్నా వాసన రావాలని చెప్పి. అది ప్రాంక్. నేను తాగలేము, అది ప్రాంక్. ఆదేశం తెలుసా అట్లా చూస్తే నా వల్ల అని చెప్పి. వీడియో చూపించింది నాకు. ఇప్పుడు అది ప్రాంక్ గైస్, అది ప్రాంక్. చేస్తా బరాబర్. ఎందుకు చేస్తా? ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తా. నువ్వు వస్తావు నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. వస్తామని తెలుసు. ఆంటీ ఇలాంటివి చేయొద్దని చెప్పండి. గలీజ్ గా ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారా? సో గైస్ నాకు మందు గిందు ఏం అలవాలేదు, అది మీకు కూడా తెలుసు. అది నేను జస్ట్ ప్రాంక్ చేసిన అనమాట. ఈమెకి నా మీద ప్రేమ ఉందా లేదని చెప్పి తెలుసుకోనికి చిన్న ప్రాంక్ చేసిన. అయినా ఈమె వచ్చింది. అది జస్ట్ ప్రాంక్ వరకే. మీరు అందరూ రియల్ అనుకుంటారు, ఎందుకంటే నేను ఆల్రెడీ అలా మొత్తం అనుకున్నా లేచి అంత యాక్టివ్ ఎట్లా మాట్లాడినా. అది జస్ట్ ప్రాంక్ గైస్. మీరు ఏం నెగిటివ్ అనుకోకండి, నెగిటివ్ కమెంట్స్ కూడా చేయకండి. జస్ట్ ఈమె తెలిసేద్దామని చెప్పి అలా చేసిన. కానీ నాకైతే సాక్షి కావాలి. నాకు కావాలి. చెప్పమ్మా ఇప్పుడు అనిల్ కొత్త అమ్మాయిని తీసుకెళ్లి కెఫేలో చేయి ఫస్ట్. అనిల్ కొత్త అమ్మాయిని చూడండి, సైలెంట్ ఉండాలి అందరూ. సాక్షి మాట్లాడప్పుడు మాట్లాడు. నా పిల్లరా బ్రేకప్ చెప్పినాక అది అసలు గొడవనే కాదని. మాకు అలాంటి గొడవలు ఎన్నో అయినాయి. మేము ఇట్లా కొట్టుకొని ఎంత కొట్టుకున్నా మా ఇద్దరి మధ్యలో ఏం గొడవ అవుతుందంటే నీకు నా మీద ప్రేమ తక్కువైంది, నాకు నీ మీద ప్రేమ తక్కువైంది తప్ప ఇంకేం గొడవలు కావు. అలాంటిది ఆ రోజు సడన్ గా ఏమైందో ఏమో తెలియదు. మంచిగానే ఉన్నాం, రీల్స్ చేసాం, అంతే చేసాం. ఆంటీ నేను కూడా రీల్ చేసాం, అది కూడా వైరల్ అయింది.
అన్నీ చేస్తుర్రు, నన్ను మాత్రం దూరం చేస్తుర్రు. అన్ని చేసాక సడన్ గా వీడియో పెట్టుకొని వచ్చి బ్రేకప్ అని చెప్పగానే నేను షాక్ అయిపోయినా. మీరు చూసాను అంతే ఏడ్చా కానీ అసలు ఏం చెప్పకపోయేసరికి నాకు మనసు తిరిగిపోయింది. అయినా నేను మంచిగా వీడియోలు చేసుకుంటాను అనుకుంటే తాగి పడిపోయి నమ్మకం ఉందా నేను తాగుతాను అసలు. నువ్వు నాకు నిన్న మస్తు స్మెల్ వచ్చింది. స్మెల్ అంటే నేను పక్కన మొత్తం మందు పోసుకున్నా, మరి ఇట్లా మూతిగా కొంచెం మంది ఇట్లా పెట్టుకున్నాను. అంటే ఇట్లా పడి నాకైతే గుండె దక్కుమన్నది. వర్షం పడుతుంది, వర్షంలోనే మొత్తం మోరీ దగ్గర పడిపోయిండు. సో గైస్ చాలా మంది అయితే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోలేదు అనమాట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అనిల్కి అయితే మస్తు సపోర్ట్ చేయండి. అనిల్తో ఒక కొత్త పిల్ల వస్తుంది, ఆమె కూడా మస్తు సపోర్ట్ చేయండి. అనిల్ మంచి మంచి వీడియోలు తీస్తాడు ఇప్పటి నుంచి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. కొత్త పిల్ల అన్ని కాదు, మీరిద్దరు కలిసి మనం డాన్స్ ఆ పాట. సాక్షి ఇంకా మా మమ్మీ ఇద్దరు ఒకటే రీల్స్ చేస్తున్నాను వదిలేసేసి. అండ్ కమెంట్లు ఏమో అత్త కోడలు, అది ఇది అక్క చెల్లెలు అంటారు. ఈమె ఆంటీ. సో గైస్ జోక్ చేస్తున్నా, జోక్స్ అప్పట్ ఫస్ట్ అయితే డాన్స్ చేసి మళ్ళీ నేను మిగతా పాట పెడతా కావాలంటే మీకోసం. మామూలుగా ఇంట్లో కూర్చొని నన్ను వదిలేసి డాన్స్ ఆడుతారు. ఇప్పుడు ఇదే స్టెప్ నాతోనే ఇద్దరు కలిసి అర్థమైందా? ఇప్పుడు మీ ఇద్దరు నేను ఉండాలి మధ్య. రెడీ రాని ఇప్పుడు నించో 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 నించో. మర్చిపోయినా సో గైస్ వీళ్ళిద్దరు నాకు చెప్పకుండా రీల్స్ చేస్తున్నా. వీళ్ళిద్దరు ఏ రీల్ లాగా అనిపించినా మొత్తం కమెంట్స్ నాగా ఉండాలి, ఓకేనా? వీళ్ళిద్దరు కమెంట్ పెట్టకూడదు అంటే. కష్టపడేది కాదా, మన వదిలేసి ఎందుకు చేస్తున్నారు మరి? అంత సీన్ లేదు. నాతో వాడి మెల్ల దూరం ఇద్దరు చేసుకుంటారు, నన్ను పిచ్చోని చేస్తారు, ఇద్దరు మంచిగా అయిపోతారు. కాదు, మేము రీల్ మంచిగా ట్రెండింగ్ లో ఉందని చెప్పి చేద్దాం అనుకున్నాం. ఇవన్నీ కాదు. సో గైస్ అందరూ చాలా సపోర్ట్ చేసిరు, మంచి మంచి కమెంట్స్ పెట్టి 8 లక్షల వ్యూస్ పోయినాయి. ఖుషి అయిపోయింది మా మమ్మీ వీడియో చూసి. యూట్యూబ్ లో వైట్ షార్ట్ లో ఏమో 9 లక్షల వ్యూస్ పోయినాయి. ఖుషి ఖుషి ఇద్దరు డాన్స్ ఏంటంటే మొన్న దాకా 2 months దాకా మ్యాచ్ అని ఉండే కదా, అందరు చాలా మంది దాంట్లోనే ఉన్నాయి కానీ లేదు వీడియో పెట్టినా పోలేదు. కాకపోతే ఇప్పుడు మంచి మంచి కంటెంట్లు చేస్తున్నాం, అన్ని కంటెంట్లు చూసుకొని పెట్టుకున్నాం. మీకు మంచి మంచి కంటెంట్లతోటి అన్ని ముందుకు వస్తారు. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, నువ్వు చెప్పు బ్రో. మర్చిపోయిందండి, చెప్పు చెప్పు చెప్పడం మర్చిపోయినా. అనిల్ ఇంగ్లీష్ అయితే మస్తు మంచిగా మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్ వీడియోలో అనిల్తో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. మీరైతే నవ్వి నవ్వి చచ్చిపోతారు. మీరు మా అనిల్ దగ్గర క్లాసెస్ తీసుకోవాలి, ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి. ఆ వీడియో నీ ఛానల్ వేసుకో. సో గైస్ ఆ వీడియో అయితే సాక్షి ఛానల్ వస్తుంది అనమాట. సో సాక్షి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వెళ్ళి మంచి మంచి వీడియోస్ సాక్షి ఛానల్ కూడా వస్తాయి. నా ఛానల్ కన్నా మంచి వీడియోస్ వస్తాయి మీ ఛానల్లో. ఆ వీడియో తర్వాత మీరు అందరూ అనిల్ దగ్గర ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇప్పుడు చిన్న మాట్లాడదు ఇంగ్లీష్. ఇప్పుడు టాక్ టు మీ ఇంగ్లీష్ మాట్లాడు. టాక్ టు స్పీక్ టు మీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో మాట్లాడు ఇప్పుడు నాతో. ఇంగ్లీష్ లో చలో. కట్ కాదు, ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇంగ్లీష్ లో మాట్లాడు. ఈమెకి వస్తలేదు ఇంగ్లీష్. మాట్లాడు. ఇంగ్లీష్ జస్ట్ స్పీక్ మ్యాన్. ఐ యామ్ ఇల్లిటరేట్. You are illiterate? Yeah, what is this? So what? చెప్పు, బోలో. ఇంగ్లీష్ నవ్వి చచ్చిపోతారు కన్ఫర్మ్ గా. నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో వస్తుంది. రెడీ ఫర్ దట్? Yes, I'm sure. Sure, I'm ready. I'm excited. I'm very very excited. Is it? Yes. Okay, fine. So next video English లో వస్తుంది. మాటలు వస్తారు ఇంగ్లీష్. సో గైస్ జస్ట్ వెయిట్ అండ్ టుమారోస్ వీడియో విల్ బి ఎంటర్టైన్మెంట్. సో లెట్స్ గో. So guys, please do subscribe to our channel. Anil Michael. Bye bye.